మనం ఎంతగానో చూస్తున్న ఎస్బీఐ పిఓ 2026కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ మనం ఊహించని విధంగా 1500 వేకెన్సీస్ అయితే వదిలారు. సో ఇది చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ జస్ట్ 500 వేకెన్సీస్ అయితే వదిలారు. సో ఈసారి 1000 వేకెన్సీస్ ఎక్కువ వదిలారు. టోటల్ వేకెన్సీస్ 1500 అయితే వదిలారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ని పూర్తిగా అనలైజ్ చేద్దాం. ఎవ్రీ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ ఎలా చేయాలో కూడా లాస్ట్లో చూద్దాం. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ అయితే పూర్తిగా చూద్దాం. సో మనకు ఈసారి వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువగా వదిలారు. 1500 వేకెన్సీస్ అయితే వదిలారు ప్రొవిజనరీ ఆఫీసర్కి. ఇది చాలా ఎక్కువ. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్స్ చూసుకుంటున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్ 2026న కండక్ట్ చేస్తారు. మెయిన్స్ సెప్టెంబర్ 2026న అండ్ ఇంటర్వ్యూ అయితే అక్టోబర్ నవంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ చూసుకుంటున్నట్లయితే ఎస్సీ కేటగిరీకి వేకెన్సీస్ అయితే 216 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 18 ఉన్నాయి. నెక్స్ట్ ఎస్టీకి 108 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ 36 ఉన్నాయి. ఓబీసీకి 390 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 144, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 588. సో టోటల్గా నార్మల్ వేకెన్సీస్ అయితే 1446 అయితే ఉన్నాయి. బ్యాక్లాగ్ 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి ఈ సంవత్సరం 1500 వేకెన్సీస్ అయితే వదిలారు. రిజిస్ట్రేషన్స్ అయితే ఈ రోజు నుంచి జూలై 8 వరకు ఓపెన్లో ఉంటాయి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ కూడా అంతే. ప్రిలిమినరీ హాల్ టికెట్ అయితే 2nd ఆర్ 3rd వీక్ ఆఫ్ జూలైలో రిలీజ్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ని ఆగస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ సెప్టెంబర్ అక్టోబర్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ అయితే అక్టోబర్ నవంబర్ మంత్స్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ కూడా అక్టోబర్ నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ అయితే నవంబర్ డిసెంబర్లో విడుదల చేస్తారు. సో ఇదైతే ఎగ్జామ్ టైం లైన్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ లిమిట్ 1st ఏప్రిల్ 2026 కల్లా 21 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు అండ్ 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. సో రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ చూపించిన విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకు టైం అయితే ఎక్కువ ఇచ్చారు. మీ డిగ్రీ 30 సెప్టెంబర్ 2026 కల్లా మీ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇవి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీకి అయితే 9 అటెంప్ట్స్ అయితే ఉంటాయి. సో 9 సార్లు ఓబీసీ వాళ్ళు రాసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 6 సార్లు ఎస్బీఐ పిఓ అంటే 6 సంవత్సరాలు రాసుకోవచ్చు అనమాట పిఓకి. ఇది ఎస్బీఐ మాత్రం ఇలా పెట్టింది. మిగతా ఎగ్జామ్స్లో అలా ఏం లేదు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జ్ వచ్చి 750 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫ్రీ, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. సో ఇదైతే ఎగ్జామినేషన్ స్ట్రక్చరు. మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. ఈచ్ సెక్షన్కి 20 మార్క్స్కి అయితే ఉంటాయి. సో టోటల్గా 1 అవర్ టైం ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. మెయిన్స్ ఎగ్జామ్లో మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్కి. 50 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్, ఇది 60 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్ 45 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండ్ 40 మినిట్స్ అయితే టైం ఇస్తారు. సో టోటల్గా 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ 3 అవర్స్ అయితే టైం ఉంటుంది ఆబ్జెక్టివ్ టెస్ట్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రైటింగ్ కూడా వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఇందులో 3 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్ 30 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్గా 230 మార్క్స్కి అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 3 hours 30 minutes అయితే ఉంటుంది టోటల్ టైం. ఇంటర్వ్యూ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్కి ఉంటుంది, ఇంటర్వ్యూ 30 మార్క్స్, టోటల్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా మార్క్స్ని అయితే ఇలా నార్మలైజ్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ 230కి కండక్ట్ చేస్తారు కదా, దాన్ని 75కి అయితే నార్మలైజ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూది 50 మార్క్స్ని 25కి అయితే నార్మలైజ్ చేస్తారు. టోటల్గా 280 మార్క్స్ని
100 మార్క్స్కి అయితే నార్మలైజ్ చేసి అందులో కట్ ఆఫ్ అయితే తీస్తారు. సో ఇది ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అయితే. ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాం. మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రిలిమ్స్కి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. మెయిన్స్కి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణ చూసుకుంటే ప్రిలిమ్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెయిన్స్కి హైదరాబాద్, ఖమ్మం ఇచ్చారు. నెక్స్ట్ కర్ణాటక కూడా చూద్దాం. కర్ణాటకలో బెల్గావి, బెంగళూరు, ధార్వాడ, హుబ్బలి, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడుపి ఇవైతే ప్రిలిమ్స్కి. నెక్స్ట్ మెయిన్స్కి అయితే బెంగళూరు, ధార్వాడ, హుబ్బలి, మైసూర్ అయితే ఇచ్చారు. సో ఇవైతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది తమిళనాడుకు సంబంధించి చెన్నై, కోయంబత్తూర్, ఎరోడ్, మదురై, కన్యాకుమారి, నాగర్కోయిల్, సలేము, తంజావూరు, తిరుచిరపల్లి, తిరువన్వేలి, వేలూరు, విరుధనగర్, విలుపురం ఇవైతే మనకు ప్రిలిమ్స్కి ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్స్కి అయితే చెన్నై, మదురై, తిరువన్వేలి, తిరుచిరపల్లి అయితే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు తమిళనాడు స్టేట్లో. సో ఇవైతే మనకు ఫోటో అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా వాళ్ళే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మోడల్లో హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే రాయాలి. సో ఇది మీ హ్యాండ్తోనే రాసి దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చి రీసెంట్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి. లెంత్ అండ్ విడ్త్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్. సో ఫోటోగ్రాఫ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అది ఇక్కడ ఇచ్చారు, దాని పరంగా అప్లోడ్ చేయండి. సో ఇక్కడ డూస్ అండ్ డోన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ని అయితే ఇంక్లూడ్ చేసి సిగ్నేచర్ చేయండి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే సిగ్నేచర్ చేయకూడదు. సో ఇది ఇక్కడ సైజ్, విడ్త్, లెంత్ ఇవన్నీ ఇచ్చారు, చూసుకోండి ఎంత ఉండాలి ఏం కదా అని. ఇప్పుడు అప్లై చేయడానికి ఎలానో చూద్దాం. మీరు అప్లై చేయాలంటే ఏం లేదు, జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి SBI కెరీర్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ అయితే వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. SBI ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అయ్యాక కరెంట్ ఓపెనింగ్స్ అనేది ఇక్కడ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫస్ట్లోనే ఉంటుంది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా 2 లింక్స్ అయితే వస్తాయి. ఫస్ట్ది మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, సెకండ్ది అప్లై చేసుకోవడానికి. అప్లై పైన క్లిక్ చేస్తేనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇలా కిందికి స్క్రోల్ చేశాక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే అప్లికేషన్ ఎలా చేసుకోవాలని. సో దిస్ ఈజ్ అబౌట్ SBI నోటిఫికేషన్. సో నెక్స్ట్ IBPS PO నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే వస్తుంది. మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.